కర్మఫలం వదిలించుకోవడం ఎవ్వరి తరం కాదు. కర్ణుడి రథచక్రము భూమిలో ఇరుక్కుపోయి ఉంటుంది. రథం దిగి దాన్ని సరిచేస్తూ ఉంటాడు కర్ణుడు. ఆ సమయంలో అతడు ఆయుధాలు లేకుండా ఉంటాడు. అది గమనించిన కృష్ణుడు వెంటనే అర్జునుడి వైపు చూసి కర్ణుడి మీద బాణాలు వదలమంటాడు. అర్జునుడు కృష్ణుడి ఆజ్ఞను అనుసరించి ఒకటి తర్వాత ఒకటి బాణాన్ని కర్ణుడి మీదకి వదులుతాడు. వెంటనే కర్ణుడు నేల మీద పడిపోతాడు. మరణానికి ముందు నేల మీద పడి ఉన్న కర్ణుడు కృష్ణుణ్ణి చూసి, నీవేనా ప్రభు ఇలా చేసింది? ఇది నీకు న్యాయమేనా, ధర్మమేనా? నిరాదాయుడిగా ఆయుధాలు లేని నన్ను చంపమని చెప్పి నువ్వు ఎలా చెప్తున్నావు అని చెప్పి కర్ణుడు కృష్ణుణ్ణి అడుగుతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వి, అర్జునుని కొడుకు అభిమన్యుడు కూడా చక్రవ్యూహంలో నిరాధారుడై ఉన్నాడు కదా. ఆయన దగ్గర ఆయుధాలు లేనప్పుడు అందరూ కలిసి నిర్దాక్షిణ్యంగా అతని చంపినప్పుడు అందులో నువ్వు కూడా ఉన్నావు కదా కర్ణ. అప్పుడు నీ జ్ఞానం ఎక్కడికి పోయింది? అప్పుడు అభిమన్యుడు నిరాదాయుడుగా ఉన్నాడని, ఇది అధర్మమని నీకెప్పుడు అనిపించలేదా కర్ణ? ఇది కర్మ ప్రతిఫలం, ఇదే న్యాయం. నువ్వు అప్పుడు చేసింది ఇప్పుడు నువ్వు అనుభవించక తప్పదన్నాడు కృష్ణ పరమాత్మ. మరి బలహీనతను ఉపయోగించుకోకండి, అదే కర్మ భవిష్యత్తులో మీకోసం వేచి ఉంటుంది. అది ఎప్పుడు ప్రతిఫలంగా ఇస్తుంది. ఏ విత్తు నాటితే ఆ మొక్కే నాటుతుంది. యద్భావం తద్భవతి. నువ్వు ఏమేం చేస్తుంటావో నువ్వు అదే స్వరూపాన్ని పొందుతావు. నువ్వు ఏం చేస్తే నీకు అదే కర్మగా నీకు వస్తుంది, రెట్టింపు ఫలితంతో అంటూ కృష్ణుడు చెప్తాడు. జై శ్రీకృష్ణ. ఇంకో విషయం